ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఈపీఎఫ్ఓ మెంబర్స్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ ఖాతాలో అయితే ఈరోజు అయితే అమౌంట్ పడబోతుంది. అది ఎంత అమౌంట్ పడుతుంది, దేనికి సంబంధించి అమౌంట్ పడుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకు అమ్మఒడికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కానీ ఇందులో కొంతమంది పేర్లు ఇప్పటికీ లేవు. వాళ్ళందరికీ కూడా ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఛాన్స్ అయితే ఇప్పటి వరకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో చెప్తాను. అలాగే మనకొక వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్. అమ్మఒడికి సంబంధించిన అమౌంట్‌లో నుంచి 2000 లేదా 1000 రూపీస్ అయితే కట్ చేసి ఇవ్వబోతున్నారనేసి. ఆ వార్త ఎంతవరకు నిజమో లేదనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ముందుగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక డెసిజన్ తీసుకుంది. 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన 2019-21 వడ్డీ రేట్‌ని అయితే ఒకేసారి అయితే వాళ్ళ ఖాతాలో అయితే వేయబోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి దాదాపు 6 కోట్ల మందికైతే ఈ అమౌంట్ అయితే ఈరోజు అయితే వాళ్ళ ఖాతాలో పడబోతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఒక పేపర్ ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2019-20 ఏడాదికి 8.5% వడ్డీని 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాలో ఇవాళ జమ చేస్తుంది. కాగా ఈ ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటుకి 8.5% ఈపీఎఫ్ నిర్ణయించింది. సో 2019-20కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 8.5 నిర్ణయిస్తూ అలాగే దానికి సంబంధించిన అమౌంట్‌ను కూడా ఈరోజు వాళ్ళ ఖాతాలో అయితే వేయబోతుంది ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో మొత్తం వడ్డీని ఈరోజు ఖాతాలో జమ చేయనుంది. ఆన్లైన్‌లో మిస్డ్ కాల్ లేదా యూఎంఏఎన్జీ యాప్ ద్వారా ఈపీఎఫ్ సంబంధించిన బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ మిస్డ్ కాల్‌లు, ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా మీ మొబైల్‌లో కూర్చొని మీకు ఈరోజు ఈ వడ్డీకి సంబంధించి అమౌంట్ పడిందా లేదా అనేసి మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ వీడియో ఒకసారి టోటల్‌గా చూడండి. చూస్తే మీరు ఎలా చేయాలనేది కూడా మీకు తెలుస్తది. సో ఆటోమేటిక్‌గా ఒక ఎస్ఎంఎస్ గాని, ఒక మిస్డ్ కాల్ ఇవ్వగానే మీ బ్యాలెన్స్ అయితే మీకు మీ మొబైల్‌లోనే తెలిసిపోద్ది ఫ్రెండ్స్. సో ఈరోజైతే 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంబంధించిన వడ్డీ అయితే వాళ్ళ ఖాతాలో అయితే ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే జమ చేయనుంది ఫ్రెండ్స్. అలాగే ఆ అమౌంట్‌ని ఒకేసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. 2019-20కి సంబంధించిన అమౌంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఏంటంటే అమ్మఒడికి సంబంధించిన ఒక అప్డేట్ ఫ్రెండ్స్. మనకేంటంటే అమ్మఒడి నిన్న ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు అయిపోయిందని. లేదు ఫ్రెండ్స్. జనవరి 5 వరకు మనకు మరో అవకాశం అయితే అమ్మఒడికి సంబంధించింది అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జనవరి 5 లోపలైతే మళ్ళీ ఒకసారి మీ పేరు లేకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయంలో అప్లోడ్ చేయాల్సి ఉంటది. సో మళ్ళీ ఓకే అయిపోతే మళ్ళీ జనవరి 6న ఫైనలిస్ట్ చేసి జనవరి 9నైతే రెండో విడత అమ్మఒడి అయితే మనకు వేయబోతున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన పేపర్ ఆర్టికల్ కూడా మనకు రావడం జరిగింది. అది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, జనవరి 9న రెండో విడత అమ్మఒడి. ఏపీలో రెండో విడత అమ్మఒడి జనవరి 9న ప్రారంభం కానుంది. జనవరి 5 వరకు మార్పులు చేర్పుల అవకాశం కల్పిస్తూ 6న జాబితా ప్రకటించి 9న పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సురేష్ చెప్పారు. ఇందుకోసం 6,450 కోట్లు కేటాయించారని గత ఏడాది అమ్మఒడి అందిన వారందరికీ రెండో విడత అర్హులుగా మంత్రి చెప్పారన్నమాట. సో జనవరి 5 వరకు ఇంతవరకు మళ్ళీ ఎవరిదైతే మీకు ఇనెలిజిబుల్ వచ్చిందో మళ్ళీ మీరేంటంటే ఎక్కడ ఇనెలిజిబుల్ వచ్చిందో అంటే మీకు సపోజ్ రేషన్ కార్డ్ దగ్గర వచ్చిందా, లేకపోతే 4 వీలర్ అని వచ్చిందా, ల్యాండ్ ఎక్కువ ఉందని వచ్చిందా, కరెంట్ బిల్ ఎక్కువ ఉందని వచ్చిందా, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా ఒకసారి వీడియో చూస్తే ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమైపోద్ది. దాని ద్వారా మళ్ళీ మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకుంటే జనవరి 6న మనకు ఫైనల్ లిస్ట్ అయితే వస్తది. జనవరి 6న ఫైనల్ లిస్ట్‌లో ఎవరి పేరు ఉంటదో వాళ్ళకి జనవరి 9నైతే రూ. 15,000 అయితే వాళ్ళ ఖాతాలో అయితే పడబోతుంది ఫ్రెండ్స్. సో ఈ ఇది ఇంకో అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఈ అమ్మఒడికి సంబంధించి అమౌంట్‌లో నుంచి రూ. 1000, రూ. 2,000 అయితే కట్ చేస్తామనేసి. ఎందుకు కట్ చేస్తున్నారు అంటే మనకి గవర్నమెంట్ స్కూల్‌లో నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన అమౌంట్ అయితే మనకి అమ్మఒడి ఖాతా నుంచి అయితే కట్ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇది ఎంతవరకు
నిజము అంటే, ఈ దీనికి సంబంధించిన అఫీషియల్‌గా అయితే ఎటువంటి నోటీస్ అయితే రాలేదు ఫ్రెండ్స్. కానీ ఒక చిన్న వార్తలాగా అయితే రావడం జరిగింది. అంటే లాస్ట్ టైమ్ ఎవరెవరికైతే అమ్మఒడి అమౌంట్ పడలేదో అర్హులై ఉన్నారో, ఈసారి ఎలిజిబుల్ లిస్ట్‌లో వాళ్ళ పేరున్నారో, ఒకేసారి వాళ్ళకైతే రూ. 30,000 అయితే పడుతుంది. సో, వాళ్ళ దగ్గర నుంచి అయితే రూ. 2,000 అలాగే ఈసారి ఎవరెవరైతే లాస్ట్ టైమ్ పడి మళ్ళీ ఈసారి ఎవరెవరికైతే పడుతుందో వాళ్ళ దగ్గర నుంచి అయితే రూ. 1000 అయితే కట్ చేస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. గానీ ఇది ఎంతవరకు నిజమా అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. సో, మాక్సిమం అయితే ఇది కాదు. ఎందుకంటే నాడు నేడు ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ డైరెక్ట్‌గా చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళైతే శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మీకు అలాగ అమౌంట్ అయితే కట్ చేసైతే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఒకవేళ కట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ అమౌంట్ ఎందుకు కట్ చేస్తున్నారు ఏంటనేసి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో గాని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గాని ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటది ఖచ్చితంగా రిఫర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ సైనింగ్ ఆఫ్.